వెల్కమ్ టు అమ్మ పాఠశాల. హలో మమ్మీస్ అండ్ డాడీస్, ఎలా ఉన్నారు? ఈరోజు అమ్మ పాఠశాలలో భాగంగా ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఈరోజు మనం చూడబోతున్నాం. అది ఏంటంటే బేబీ వెయిట్ గెయిన్ కోసం రెసిపీస్ చెప్పమని మీరు చాలామంది రిక్వెస్ట్ చేశారు కదా. సో ఇది మమ్మీస్ డాడీస్ అందరికీ 100% ఉపయోగపడుతుంది ఈ వీడియో. అది ఏంటంటే స్వీట్ పొటాటో ప్యూరీ ఈరోజు మీకు చూపించబోతున్నాను. స్వీట్ పొటాటో ప్యూరీ పేరులోనే ఉంది కదండి, స్వీట్గా ఉంటుందని. సో పిల్లలందరూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా టేస్టీగా తింటారండి స్వీట్ పొటాటో ప్యూరీ. జనరల్గా మనం పొటాటోస్ తింటే చాలా లావ్ అయిపోతామని అందరికీ తెలిసింది కాబట్టి సో పొటాటో, స్వీట్ పొటాటో ఈ రెండు కూడా బేబీ వెయిట్ గెయిన్కి 100% ఉపయోగపడతాయి. ఇందులో రిచ్ ఆఫ్ ఫైబర్ ఉండటం వల్ల బేబీ డైజెషన్కి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం బేబీ వెయిట్ గెయిన్కి కూడా చాలా. పొటాటో కన్నా స్వీట్ పొటాటో చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలందరూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. మీ బేబీస్ కనుక సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేద్దామనుకుంటే స్వీట్ పొటాటో హ్యాపీగా ఇవ్వచ్చండి. 6 నెలలు దాటిన బేబీస్కి స్వీట్ పొటాటో మీరు హ్యాపీగా ఇవ్వండి. ఇంత చక్కనైన స్వీట్ పొటాటో ఎలా తయారు చేయాలో చూసేద్దామా? సో ఈ స్వీట్ పొటాటో ప్యూరీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం స్వీట్ పొటాటోని తీసుకోవాలండి. స్వీట్ పొటాటో పైన ఫస్ట్ తొక్కు ఉంటుంది కదా, ఆ తొక్కనంతా పీలర్ సహాయంతో పీల్ చేసేసుకోవాలి నీట్గా క్లీన్గా. సో పీల్ చేసేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం స్వీట్ పొటాటోని స్టీమింగ్ చేయబోతున్నాం కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న స్వీట్ పొటాటోస్ని చక్కగా వాష్ చేసేయాలి. స్వీట్ పొటాటోస్ మీద చాలా మురికి ఉంటుంది ఎందుకంటే ఇవి భూమిలో పండుతాయి. సో భూమిలో నుంచి తీస్తారు కాబట్టి ఎక్కువగా మట్టి అనేది పేరుకుపోతుంది కాబట్టి ఖచ్చితంగా స్వీట్ పొటాటోస్ని వాష్ చేయాలి కుక్ చేసే ముందు. సో ముక్కలు చేసుకొని చక్కగా వాష్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ స్వీట్ పొటాటోస్ని స్టీమింగ్ చేయాలి. మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమింగ్ చేసుకోండి, లేదు అంటే కుక్కర్లో కూడా పెట్టి చక్కగా ఉడికించుకోవచ్చు. కుక్కర్లో అయితే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి స్వీట్ పొటాటో వేసి ఉడికించేస్తే ఒక 2 to 3 విజిల్స్కి చక్కగా ఉడికిపోతుంది. బేబీ ఫుడ్స్ స్టీమింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆవిరి మీద వాటిని ఉడికిస్తే అందులో పోషకాలు అనేవి మనం కోల్పోకుండా ఉంటాం కాబట్టి. సో నేనైతే స్టీమింగ్ చేస్తున్నాను. నా దగ్గర అయితే స్టీమర్ లేదు. నేను అలా స్టీమింగ్ చేస్తాను అంటే ఒక ఇడ్లీ పాత్ర తీసుకుంటాను, దానిలో అడుగుని కొంచెం వాటర్ వేసేసి ఒక కన్నాల మూతను తీసుకున్నాను. ఇది ఏంటంటే రైస్ కుక్కర్లో మూత ఉంటుంది కదా, సో ఆ మూతను పైన పెట్టేసి ఈ యొక్క స్వీట్ పొటాటో ముక్కలు పైన వేసేసి యాజ్ ఇట్ ఈస్గా ఇడ్లీని మనం ఎలా అయితే స్టీమింగ్ చేస్తానో సేమ్ ప్రాసెస్లో ఇక్కడ నేను స్టీమింగ్ చేస్తాను అనమాట. సో మూత పెట్టేసి ఒక 10 minutes కనుక మీడియం ఫ్లేమ్లో కనుక మనం ఉడికిస్తే చక్కగా స్వీట్ పొటాటోస్ అన్నీ చక్కగా మెత్తగా ఉడికిపోతాయండి. సో మెత్తగా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక ఫోర్క్ సహాయంతో ఒక చిన్న ముక్కను గుచ్చితే మనకి ఆ ముక్క మెత్తగా అయిందో లేదో ఈజీగా తెలుస్తుంది. సో మెత్తగా ఇవి చక్కగా ఉడికిపోయాయి కాబట్టి వీటన్నిటిని నేను ఒక కలెక్టింగ్ బౌల్లో తీసుకొని చక్కగా కలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనకి ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మీ దగ్గర మిక్సీ ఉంటే చక్కగా మిక్సీలో వేస్తే చక్కగా పేస్ట్ అయిపోతుంది. నా దగ్గర బేబీకి స్పెషల్గా ప్యూరీస్ ప్రిపేర్ చేయడం కోసం హ్యాండ్ బ్లెండర్ ఉంది. సో బ్లెండర్లో అయితే చాలా కన్సిస్టెన్సీ అనేది మనకి రిక్వైర్డ్ కన్సిస్టెన్సీ వస్తుంది కాబట్టి సో నేను బ్లెండర్ యూజ్ చేసి చక్కగా బ్లెండ్ చేస్తున్నాను. ఈ మనకి ప్యూరీ కన్సిస్టెన్సీ కావాలంటే ఇందులో హాట్ వాటర్ యాడ్ చేయొచ్చు, అలాగే బ్రెస్ట్ మిల్క్ యాడ్ చేయొచ్చు. మీ యొక్క మిల్క్ని పంప్ చేసి యాడ్ చేయొచ్చు, లేదు అంటే ఫార్ములా మిల్క్ కూడా యాడ్ చేసుకొని ప్యూరీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఎలాంటి పెద్ద పెద్ద ముక్కలు లేకుండా సాఫ్ట్గా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మీరు మిక్సీలో వేసుకున్నా సరే కొంచెం వాటర్ కానీ బ్రెస్ట్ మిల్క్ కానీ ఫార్ములా మిల్క్ కానీ వేసుకొని చక్కగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. వాటర్ మాత్రం హాట్ వాటర్ మాత్రమే, అంటే కాచి చల్లార్చిన నీళ్ళు మాత్రమే బేబీస్కి ప్యూరీస్లో ఉపయోగించాలి. సో చూసారా ఫైన్గా పేస్ట్ ఎలా ప్రిపేర్ అయిపోయిందో. ఇది చాలా సూపర్ డూపర్ టేస్ట్ ఉంటుందండి. అంటే ఇది ఒక న్యాచురల్ స్వీట్నర్ అనమాట. స్వీట్ పొటాటో అనేది బేబీ వెయిట్ గెయిన్కి 100% ఉపయోగపడుతుందండి. అట్ ద సేమ్ టైం ఇందులో ఫైబర్ ఉండటం వల్ల బేబీ డైజెషన్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో 6 months దాటిన బేబీకి మీరు హ్యాపీగా ఈ యొక్క స్వీట్ పొటాటో ప్యూరీ అనేది హ్యాపీగా ఇచ్చుకోవచ్చు. బట్ స్వీట్ పొటాటో ప్యూరీ అనేది మీరు ఇచ్చేటప్పుడు ఎర్లీ మార్నింగ్ టైంలో అంటే 10 to 12 మధ్యలో అంటే బేబీకి బ్రేక్ఫాస్ట్ టైంలో ఇస్తే మాత్రం చాలా ఉపయోగాలు ఉంటాయి. సో ఇంతేనండి మన స్వీట్ పొటాటో, స్వీట్గా ఉండే టేస్టీగా ఉండే హెల్తీగా ఉండే స్వీట్ పొటాటో ప్యూరీ చాలా సింపుల్, చాలా ఈజీ, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. సో ఇంకెందుకు లేట్, మీ బేబీస్కి చేసి పెట్టేయండి. మీ బేబీస్ యొక్క వెయిట్ చక్కగా గెయిన్ చేసేయండి. మీకోసం మరిన్ని వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మన ఛానల్లో ఇంకా బేబీస్ కోసం చాలా వీడియోస్ ఉన్నాయి. బేబీస్కి ఎలా డైపర్స్ వాడాలి, బేబీస్కి ఎలా మంచి డైపర్ బ్యాగ్లో ఏంటేంటి సర్దుకోవాలి,
బేబీస్కి జలుబు జ్వరం వస్తే అలాంటి చిట్కాలు పాటించాలి, జలుబు చేసేటప్పుడు అలాంటి ఆయిల్ యూస్ చేయాలి, చలికాలంలో అలాంటి రెమెడీస్ తీసుకోవాలి. సో ఇలాగ మొత్తం బేబీస్కి అలాంటి డైపర్స్ వాడాలి. సో బేబీస్కి సంబంధించి ఫుల్ అండ్ వీడియోస్ మన ఛానల్లోనే, ఒకవేళ అవి కూడా చూడకపోతే అవి కూడా ఒకసారి చూడండి. ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం, బాయ్ బాయ్ మామీస్ అండ్ డాడీస్, బాయ్ బాయ్.